హాయ్ హలో నేను వైజయంతి వెల్కమ్ టు మై ఛానల్ కన్నా బేబీ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు బెంగళూరుకి దగ్గరలో ఉన్న బెస్ట్ రిసార్ట్ని అయితే చూపించబోతున్నానండి. అదే సిరిమిరి రిసార్ట్స్. ఇది బెంగళూరు నుండి మనకి జస్ట్ 230 కిలోమీటర్స్ డిస్టెన్స్లో షకలేష్పూర్ అనే విలేజ్ దగ్గర అయితే ఉంటుంది. ఈ రిసార్ట్ అయితే ఎంత బాగుందంటే చాలా మంచిగా ఉందండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేయడానికి, నేచర్ ప్రియులకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది. ఇంకా మీరు రిఫ్రెష్ అవ్వడానికి చాలా బాగుంటుందండి. ఈ రిసార్ట్లో చాలా గేమ్స్ ఉంటాయి, ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. దీంట్లో పిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది. ఇదైతే టూ గుడ్ అనమాట. ఇక్కడైతే ప్యాకేజెస్ ఉంటాయండి. ఈ రిసార్ట్లో పర్ హెడ్కి 3500 అయితే ఛార్జ్ చేస్తారు. ఫుడ్ అయితే చాలా డెలిషియస్గా ఉంది. పర్ఫెక్ట్ మంచి షెఫ్ అయితే కుక్ చేస్తారు. చాలా బాగుంది. అండ్ రూమ్స్ చాలా హైజీన్ ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది. ఈ ప్యాకేజ్లోనే మనకి లంచ్, డిన్నర్, స్నాక్స్, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. అది పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే పర్ హెడ్ 3500 అయితే ఛార్జ్ చేస్తారు వీళ్ళు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నేచర్ ఎంత బాగుందంటే నేనైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాను. అలాగా నాకు రిసార్ట్ దగ్గర కూర్చుంటే ఈ పీకాక్స్ అరవడం, బర్డ్స్ ఎంత మంచిగా అనిపించింది. సరే పీకాక్స్ ఏమన్నా కనిపిస్తాయి కదా అని నడుచుకుంటూ అయితే వెళ్ళాను. కానీ మనం వెళ్తే అవి ఎక్కడుంటాయండి పాపం. సో అవైతే నాకు కనిపించలేదు. బట్ నేచర్ని అయితే మంచిగా ఎంజాయ్ చేశాను. ఎంత దూరం నడుచుకుంటూ వెళ్ళానంటే వెళ్తూనే ఉన్నాను నడుచుకుంటూ. బెంగళూరులో ఇంకా వెదర్ కూడా చాలా బాగుంది. చాలా మంచిగా అనిపించింది. మేము ఫ్రెండ్స్ 2 days అయితే ఉన్నామండి అక్కడ. 2 days కూడా ఎటువంటి రిమార్క్స్ లేవు. రూమ్స్ క్లీన్ చేసేస్తారు మంచిగా. చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా మంచిగా అనిపించింది. వినండి మీరే ఎంత మంచిగా అనిపించి ఆ సౌండ్స్. అక్కడే ఉండిపోయాను నేను చాలాసేపు. అండ్ తిరుగుతూనే ఉన్నాను. ఏంటి కాఫీ బీన్స్ తోటలు ఇవంతా చూస్తూ మొత్తం అయితే చూసేసి అయితే వచ్చేసాను. అండ్ తర్వాత పిల్లలతో అయితే ఆడుకున్నాను. తను నా ఫ్రెండ్. ఇంకా వాళ్ళు ఆ పిల్లలు మా కజిన్స్ వాళ్ళ పిల్లలు. చాలా మంచిగా అయితే ఆడుకున్నాము. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ పిల్లలతో అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత.